ఫ్యాకల్టీ విషయానికి వస్తే అంతా ఓకేనా సార్? ఫ్యాకల్టీ విషయానికంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ సార్, నేను కూడా ఇంజనీరింగ్ కాలేజీలో స్టాఫే 2010 నుంచి టీచింగ్ చేస్తున్నా పిల్లలకు. 2010లో నాకు బీటెక్ అయిపోయినప్పుడు నేను స్టాఫ్, తర్వాత 2012లో ఎంటెక్ అయిపోయింది, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే చేస్తూ ఉన్నాను కాలేజ్లో. నేను అక్కడ అడిగినప్పుడు టీచింగ్ చేయాలి అంటే పర్సూయింగ్ పిహెచ్డి ఆర్ కంప్లీటెడ్ పిహెచ్డి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు వాళ్ళు. సూపర్ సార్. పర్సూయింగ్ పిహెచ్డి అంటే డాక్టరేట్ పొందబోయే వాళ్ళు, పొందిన వాళ్ళు మాత్రమే టీచింగ్ ఎలిజిబుల్. అంటే ఎలిజిబుల్ మీన్స్ మేము వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాం, అంటే సీనియారిటీ, ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రమే మేము టీచర్స్ గా రిక్రూట్ చేసుకుంటాము. ఒకసారి కంపేర్ చేసుకోండి, మీకు తెలిసిన కాలేజీలో టీచర్లకు మన దగ్గర ఉన్న టీచర్లకు కంపేర్ చేసుకుని మా దగ్గర ఉన్న ఏంటో మీరే చెప్పండి. డిఫరెన్స్ ఏంటో మీరు గమనించి, సార్ మీ దగ్గర వీళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వీళ్ళు ఉన్నారు, మీరే చెప్పండి అనేది క్వశ్చన్. వాళ్ళు మనకు చెప్పే ఆన్సర్.